కాల పరిమాణం వేరు. ఎలా? మనకుండేటువంటి 4 యుగాలు కలిపితే, అంటే కలియుగము, ద్వాపరయుగము, త్రేతాయుగము, కృతయుగము, ఈ 4 కలిపితే ఒక మహాయుగము. ఇటువంటి 1000 మహాయుగాలు బ్రహ్మగారికి ఒక పగలు. ఓన్లీ మనం కలియుగంలోనే పుట్టాము అనుకున్నా కూడా ఆయన ఒక పగటి కాలంలో మనం 1000 సార్లు ఒకసారి పుట్టామనుకుంటే 1000 సార్లు పుట్టి చచ్చాం. అలాంటిది ఒక యుగం అంటే 432,000 సంవత్సరాలు కలియుగంకి, 2 రెట్లు ద్వాపరయుగము, 3 రెట్లు త్రేతాయుగము, 4 రెట్లు కృతయుగము. అంటే ఆయన యొక్క ఒక మహాయుగంలో ఎన్నిసార్లు పుట్టి చస్తాము. సహస్రయుగ పర్యంతం అహరి యద్బ్రహ్మణో విదు రాత్రిం యుగ సహస్రాంతాం తే అహో రాత్రో విదు. బ్రహ్మగారికి మన యొక్క 1000 మహాయుగాలు ఒక పగలు, అంతే పరిమాణము రాత్రి. అది ఆయనకి ఒక్కరోజు. అంటే మన యొక్క 2000 మహాయుగాలు బ్రహ్మగారికి ఒక్కరోజు. అలాంటి 360 రోజులు కలిస్తే ఆయనకి ఒక సంవత్సరము. అంటే 30 రోజులు ఒక నెల, 12 నెలలు ఒక సంవత్సరము. అలాంటి 100 సంవత్సరాలు ఆయన ఆయుష్. ఇప్పుడు మనం ద్వితీయ పరార్థంలో ఉన్నాము, శ్వేతవరాహ కల్పము అన్నాము. సో ఆయనకే 100 సంవత్సరాలు లిమిటేషన్ ఉంది. ఆయనకు కూడా 100 సంవత్సరాలు అయిన తర్వాత నువ్వు తీసుకుని వెళ్ళిపోతావు. మాది చెప్పేది ఏముంది? నువ్వు ఎంత తీసుకోమన్నా కూడా. జీవితం ఆయు అల్పమేవ కిముత అస్మదాది దీర్ఘజీవిక. మా యొక్క దీర్ఘ జీవితం చెప్పుకునేది ఏముంది?